ఇంకా స్టార్ట్ అవ్వలేదు అబ్బాయి. ఇప్పుడు ఎవరైనా వస్తారని చూస్తే ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? ఓకే, రికార్డింగ్ స్టార్ట్ అయింది. సో నా వాయిస్ వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుంది సార్. ఓకే దెన్ గుడ్ మార్నింగ్ everybody. Today we are going to take a revision class on thermodynamic potentials. సో కనిపిస్తుందండి ఇది మా పీపీటీ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్ డిస్ప్లే. ఏముంది అందు మీద? థర్మోడైనమిక్స్. ఏముంది? డైనమిక్ పొటెన్షియల్. థర్మోడైనమిక్. ఓకే పొటెన్షియల్. సరే. సో మరొకసారి ఇది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇట్స్ కంపల్సరీ క్వశ్చన్ విచ్ కమ్స్ ఇన్ 2A. మనకు మొత్తం 5 essay క్వశ్చన్స్ కదా రాస్తాము, 10 మార్కులవి. అందులో క్వశ్చన్ ఏ వస్తుంది, 2A కింద వస్తుంది థర్మోడైనమిక్ పొటెన్షియల్స్. సో వాట్ ఆర్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్? థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటే ఏమిటి? ఏ ఉష్ణగతిక చర్యల్లోని ఏ విలువలైతే స్థిరంగా ఉంటాయో వాటిని మనం ఉష్ణగతిక సక్మాలు అంటుంటారు. ద వేరియబుల్స్ which are used to define a thermodynamic relation. Okay, the variables which are used to define a thermodynamic relation are called as thermodynamic potentials. Okay, so we are having many number of variables. మనకి చాలా చర్రాసులు ఉన్నాయండి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి, సాధారణంగా ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ ఉష్ణగతిక వ్యవస్థని మనం వివరించాలి అంటే మనకి ఎన్నో రకాలైనటువంటి వేరియబుల్స్ కావాలి. వీ హ్యావ్ టు హ్యావ్ మెనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, చర్రాసులు కావాల్సి ఉంటుందండి. అందులో మనం ముఖ్యంగా ఉపయోగించుకున్నవి, మొదటిది ప్రెషర్, పీడనము, దాని P తోటి చూపిస్తాం. నెక్స్ట్ వాల్యూమ్, ఘనపరిమాణము, దాన్ని V తోటి చూపిస్తాం. నెక్స్ట్ టెంపరేచర్, అది కూడా అబ్సల్యూట్ టెంపరేచర్, పరమ ఉష్ణోగ్రత, దాన్ని క్యాపిటల్ లెటర్ T తోటి చూపిస్తాము. నెక్స్ట్ ఎంట్రోపీ, దాన్ని క్యాపిటల్ లెటర్ S తోటి చూపిస్తూ ఉంటాం. సో ఈ 4 ఒక సిస్టమ్ని లేదా ఒక వ్యవస్థని వివరించడానికి ముఖ్యంగా కావాల్సి ఉంటుందండి. ఒక వ్యవస్థను వివరించడం ముఖ్యంగా కావాల్సినటువంటి మెయిన్ వేరియబుల్స్ అన్నమాట, ప్రధానమైనటువంటి చర్రాసులు. ఈ 4 తాలూకా ప్రమేయాలుగా రాసే వాటిని మనం థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటుంటామండి. ద ఫంక్షన్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ బై దీస్ 4 వేరియబుల్స్, ద థర్మోడైనమిక్ ఫంక్షన్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ బై దీస్ 4 వేరియబుల్స్ ఆర్ టర్మ్డ్ as థర్మోడైనమిక్ పొటెన్షియల్స్. ఓకే, ఇక్కడ 4 వేరియబుల్స్ P, V, T మరియు S, ఈ 4 తాలూకా ప్రమేయాలు, ఈ 4 తాలూకా ఫంక్షన్ గానే మనం ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ని వివరిస్తూ ఉంటామండి, లేదా వాటిని మనం థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటుంటాం. సో థర్మోడైనమిక్ పొటెన్షియల్స్లో ఉష్ణగతిక సక్మాలు ఈ 4 ఉంటాయి, ఈ 4 మాత్రం ఉంటాయి, P, V, T అండ్ S. ఓకే, సో వాట్ ఆర్ దోస్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్? ఇవన్నీ ఒకటి నెమ్మదిగా చెప్పుకుందామండి. So we know the basic relations in thermodynamics. మనకి ఈ యొక్క ఉష్ణగతిక శాస్త్రంలో కొన్ని సంబంధాలు మనకి తెలుసు. we know some laws. So what is the 0th law of thermodynamics? ఉష్ణగతిక శాస్త్ర శూన్య నియమము ఏమని చెప్తుంది? ఉష్ణగతిక శాస్త్ర శూన్య నియమము ఏం చెప్తుంది? The amount of heat energy supplied to a system is utilized in 2 ways. Number 1, the rise in internal energy, or they say the change in internal energy of the system, and number 2, the work done on the system or by the system. Okay, so clear ga
సారీ, ఇది థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా అండి. ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమము. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ విచ్ ఈస్ గివెన్ టు ఏ సిస్టమ్. ఒక వ్యవస్థకి మనం ఇచ్చేటటువంటి వేడి, ఒక వ్యవస్థకి మనం ఇచ్చేటటువంటి ఉష్ణం, హీట్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ 2 ways. 2 విధాలుగా అది వాడబడుతుంది. నెంబర్ 1, టు చేంజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. వ్యవస్థ యొక్క అంతర్గత శక్తిని మార్చడానికి. నెంబర్ 2, టు డూ వర్క్. వ్యవస్థ పైన కానీ వ్యవస్థతో కానీ పని చేయించడానికి. టు డూ వర్క్ ఆన్ ద సిస్టమ్ ఆర్ టు డూ వర్క్ బై ద సిస్టమ్. వ్యవస్థ పైన కానీ లేకపోతే వ్యవస్థ పరిసరాల మీద కానీ లేదా పరిసరాలు వ్యవస్థ మీద కానీ జరిగే పనికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకి థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ఇస్తుంది అనమాట. సో దాని మ్యాథమెటికల్ ఈక్వేషన్, దాన్ని గణిత రూపంలోని dq is equal to du plus dw అని రాస్తారండి. dq is equal to du plus dw అని రాస్తూ ఉంటారు. ఇక్కడ u అనేది ఇంటర్నల్ ఎనర్జీ, అంతర్గత శక్తి. q అనేది మనం ఆ యొక్క ఇచ్చిన లేదా గ్రహింపబడినటువంటి ఉష్ణరాశి, the heat absorbed by or released by the system, q, and w, work done on the system or by the system. So u, q and w. Okay. సో ఆ యొక్క థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ఈక్వేషన్ ఎలా రాస్తామంటే డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ అని రాస్తాము యాజ్ పర్ డెఫినిషన్. ఓకే. సో వాట్ ఈస్ ద 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్? ఉష్ణగతిక శాస్త్ర శూన్య నియమం ఏమని చెప్తుంది? ఉష్ణగతిక శాస్త్ర శూన్య నియమం, ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ 3 bodies which are in equilibrium. If you consider any 3 bodies which are in equilibrium. అమ్మా కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. ఎవరో జాయిన్ అయ్యారు కదా, వెళ్ళి వాళ్ళని జాయిన్ చేసుకుని వచ్చాను. సో మనకి యొక్క థర్మోడైనమిక్స్ 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉష్ణగతిక శాస్త్ర శూన్య నియమము అని తెలుగులో చెప్తా ఉంటాము. 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏమని చెప్తుంది? థర్మోడైనమిక్స్ 0th లా ఏం చెప్తుంది అంటే, if there are 3 bodies, then if there are 3 bodies in which 2 of the bodies are separately in equilibrium with the third body, ఆ equilibrium కూడా ఏంటి? థర్మల్ ఈక్విలిబ్రియం. then those 2 bodies will also be in thermal equilibrium అని చెప్పేసి థర్మోడైనమిక్స్ 0th లా మనకు చెప్తుంది అనమాట. ఏవైనా 3 వ్యవస్థల్లో, ఉష్ణగతిక వ్యవస్థలు అండి, మామూలు వ్యవస్థలు కాదు, ఏవైనా 3 ఉష్ణగతిక వ్యవస్థల్లో 3వ వ్యవస్థతోటి 2 వ్యవస్థలు విడివిడిగా ఉష్ణగతిక సమతాస్థితి లేదా ఉష్ణ సమతాస్థితిలో ఉంటే, ఏవైనా 3 ఉష్ణగతిక వ్యవస్థల్లో 3వ వ్యవస్థతో మిగిలిన 2 వ్యవస్థలు విడివిడిగా సెపరేట్లీ ఉష్ణ సమతాస్థితిలో ఉంటే, ఆ 2 వ్యవస్థలు కూడా ఒకదానితో ఒకటి ఉష్ణ సమతాస్థితిలో ఉంటాయి అని చెప్పేసి మనకి థర్మోడైనమిక్స్ 0th లా, థర్మోడైనమిక్స్ శూన్య నియమము ఇస్తుంది అనమాట. ఇఫ్ దెర్ ఆర్ 3 bodies which are in thermal equilibrium and the 2 bodies separately are in thermal equilibrium with the third body, then these 2 bodies will also be in thermal equilibrium అని చెప్పేసి 0th లా చెప్తుంది. What does the second law of thermodynamics tells us? The amount of heat energy supplied to a system is utilized to change the entropy of the system అనేసి థర్మోడైనమిక్స్ సెకండ్ లా చెప్తుంది అనమాట. ఒక వ్యవస్థ, ఉష్ణగతిక శాస్త్రం 2వ నియమం, ఒక వ్యవస్థకు మనం ఇచ్చేటటువంటి ఉష్ణరాశి ఆ వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పుకు కారణమవుతుంది అని చెప్పేసి థర్మోడైనమిక్స్ సెకండ్ లా ఇస్తుంది అనమాట. విచ్ ఇస్ డినోటెడ్ బై డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు టీడీఎస్. డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు టీడీఎస్. ఓకే. ఇక్కడ
ఒకసారి వర్క్ డన్, జరిగిన పని, డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పీడివి అని రాస్తామండి. ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పీడివి అని రాస్తాము. ఇక్కడ వి ఇస్ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్, పూర్ణ అవకలని. డబ్ల్యూ అవన్నీను పాక్షిక అవకలనం, పార్షియల్ డిఫరెన్షియల్. So what is the negative symbol for delta W denotes? It denotes that the work done by the surroundings on the system. ఒక వ్యవస్థ మీద చుట్టూ ఉండే పరిసరాలు పని చేస్తే అప్పుడు మనం ఆ యొక్క డెల్టా డబ్ల్యూ వ్యవస్థ జరిపిన పని మైనస్తో చూపిస్తాం. అదే కానీ ఒక వ్యవస్థ చుట్టూ ఉండే పరిసరాల మీద పని చేస్తే, ఇఫ్ ద వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్ ఆన్ ద సరౌండింగ్స్, then we will show this delta W as positive. డెల్టా డబ్ల్యూ కట్టడానికి పీడివి అని రాస్తామండి, డెల్టా క్యూ కట్టడానికి టీడీఎస్ అని రాస్తాము. సో ఈ రెండింటిని కానీ మనం డెల్టా క్యూ అనేటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ పీడివి అని రాయొచ్చు. డెల్టా క్యూ ప్లస్ టీడీఎస్ మనం పెట్టినట్లయితే, సో ఇక్కడ టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ పీడివి అని రాయొచ్చు. ఆ డియు కట్టాలి అంటే టీడీఎస్ ప్లస్ పీడివి అటు పట్టుకుపోతే డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి అని ఈక్వేషన్ మనకి వస్తుంది అనమాట. ఇదంతా ముందు నేర్చుకుందామండి. సో ఒక సిస్టమ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కంపల్సరీగా మనకి ఉష్ణగతిక శాస్త్ర శూన్యము థర్మోడైనమిక్స్ 0th లా తెలిసి ఉండాలి. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం తెలిసి ఉండాలి. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ సెకండ్ లా ఉష్ణగతిక శాస్త్ర రెండో నియమం తెలిసి ఉండాలి. ఇలా 3 నియమాలు తెలిసి ఉంటే మాత్రమే మనం ఒక వ్యవస్థ మీద ఉండేటువంటి ఆ యొక్క ఉష్ణగతిక సక్మాలు we can explain those thermodynamic potentials by using these thermodynamic variables. Okay, so we will go for thermodynamic potentials. మనకి ఉష్ణగతిక సక్మాలు 4 అండి. therefore thermodynamic potentials, one is internal energy, the second one is enthalpy, the third one is Helmholtz function, third one ఏమొచ్చి Helmholtz స్వేచ్ఛా శక్తి, నెంబర్ 4th one is Gibbs ఫ్రీ ఎనర్జీ, గిబ్స్ స్వేచ్ఛా శక్తి. సో ఇలాగా మొత్తం 4 ఉష్ణగతిక సక్మాలు ఉంటాయండి. దీస్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద స్టేట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఆఫ్ అ సిస్టమ్. ఈ 4ను మనకి ఒక వ్యవస్థను వివరిస్తాయి. దీస్ ఆర్ కన్సర్వ్డ్. ఈ 4 ఎల్లవేళ స్థిరంగా ఉంటాయి. ఫస్ట్ లో చెప్పాను కదండి, ఈ యొక్క ఎప్పుడు చూసినా అయితే కన్సర్వ్డ్ మీన్స్ కాన్స్టెంట్ గా ఉంటాయి అని అర్థం. కాన్స్టెంట్ గా ఉండడం అంటే మళ్ళీ 2 అర్థాలు వస్తాయండి. ఒకటి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మొత్తంలో అయితే శక్తిని తీసుకుంటే అంత మొత్తంలో బయటికి వదిలేయడం, అది కాన్స్టెంట్ గా ఉండడానికి ఒక రీజనే. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 యాపిల్స్, ఒక్కొక్క యాపిల్ 10 కిలో క్యాలరీస్ ఎనర్జీ ఇస్తుంది అనుకున్నావు. నువ్వు 20 యాపిల్స్ తిన్నావు. సో యూఆర్ గెటింగ్ 10 into 20 200 కిలో క్యాలరీస్. ఓకే, సో 200 కిలో క్యాలరీస్ ఎనర్జీ నువ్వు తీసుకున్నావు. హౌ క్యాన్ యూ లూజ్ ద 200 కిలో క్యాలరీస్? బై డూయింగ్ వర్క్. సో వర్క్ చేసి పని చేసి ఆ యొక్క 200 కిలో క్యాలరీస్ నువ్వు పూర్తిగా వదిలేస్తే అప్పుడు మనకి ఏమని చెప్తాం? వీ కెన్ సే దట్ ద ఎనర్జీ ఈస్ కన్సర్వ్డ్ ఇన్ అవర్ బాడీ. అంతేగాని కన్సర్వ్డ్ మీన్స్ ఇట్ ఆల్వేస్ రిమైన్స్ స్టేబుల్ అని అర్థం కాదండి. ఇట్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అని అర్థం. తీసుకున్నప్పుడు ఎంతైతే ఉంటుందో అంతే మొత్తంలో మనం బయటికి వదిలేస్తాము అని అర్థం. ఓకే, సో ఈ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఉష్ణగతిక సక్మాలు వెళ్ళేప్పుడు ఒక స్థిరమైనటువంటి విలువనే కలిగి ఉంటాయి అని చెప్తా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ది ఇంటర్నల్ ఎనర్జీ, అంతర్గత శక్తి గురించి నేర్చుకుందాం. మొత్తం 4 కదా, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, హెల్మ్హోల్ట్జ్, గిబ్స్. 4 ఫస్ట్ది ఇంటర్నల్ ఎనర్జీ, అంతర్గత శక్తి గురించి తెలుసుకుందాం. ఓకే, this is the energy of the system due to the motion and interaction of the particles that make up the system. అంతర్గత శక్తి అంటే ఏంటండి? ఇట్ ఈస్ ద ఎనర్జీ పొసెస్డ్ బై ద సిస్టమ్ ఇంటర్నల్లీ బిట్వీన్ ద మాలిక్యూల్స్. ఓకే, ఆల్రెడీ ఆ సిస్టమ్కి ఉండేటటువంటి శక్తిని, ఆ వ్యవస్థకు ఉండేటువంటి శక్తిని అంతర్గత శక్తి అంటారు. వ్యవస్థకి ఉండేటటువంటి శక్తిని అంతర్గత శక్తి అంటారు. వితౌట్ ఎనర్జీ నో సిస్టమ్ విల్ వర్క్. నువ్వు ఏ బాడీ అయినా తీసుకో, కొంచెం వాటర్, ఏ బాడీ అయినా తీసుకో, దానికి కంపల్సరీగా మనకి ఇంటర్నల్ ఎనర్జీ అనేటటువంటిది ఉంటుంది. బికాస్
all bodies are made up of atoms. Each atom has proton, neutron and electron. ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లతో కూడుకున్నటువంటి పరమాణువులే ఉంటాయి ప్రతి పదార్థంలో. ఓకే, సో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఈ మూడు కాన్స్టెంట్లీ దే ఆర్ హ్యావింగ్ అ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. బట్ కంపల్సరీ కొంత మొత్తం శక్తి ఉంటుంది. అందులో ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్ ఆర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ విచ్ క్రియేట్ ఎలక్ట్రిసిటీ. ప్రోటాన్ మరియు న్యూట్రాన్లు ప్లస్ అండ్ మైనస్ ఛార్జీలు ఉంటాయి కాబట్టి అక్కడ ఎలక్ట్రిసిటీ జనిస్తుంది. సో ఎలక్ట్రిసిటీ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. విద్యుత్ అనేది కూడా ఒక శక్తి రూపమే. కాబట్టి మనకి ఈ యొక్క అంతర్గత శక్తి అనేది ఏంటి అంటే ఆ పదార్థంలో ఉండేటటువంటి అంతర్గతంగా లోపల వైపు ఉండేటటువంటి ఆటమ్స్, వీటి వలన మనకు వచ్చేటువంటి శక్తే అంతర్గత శక్తి అంటాం. ఓకే, సో ఇక అంతర్గత శక్తి మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం ప్రకారం మనం ఏ విధంగా డిఫైన్ చేసుకుంటామండి? du ఈక్వల్స్ టు dq ఈక్వల్ du ప్లస్ dw. ఆ dw తీసుకొచ్చి వదిలి పెడితే du ఈజ్ ఈక్వల్ టు dq మైనస్ dw అని చెప్పేసి మనం ఇస్తూ ఉంటాం. dq మైనస్ dw అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అదే వ్యవస్థ లేదా యొక్క సిస్టమ్ సరౌండింగ్స్ మీద పనిచేసింది అనుకుందాం, బాహ్యంగా పనిచేసింది అనుకుందాం. డెల్టా క్యూ ఎప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తుంది, ప్లస్ పీడివి అని అంటామండి. అదే వ్యవస్థ మీద సరౌండింగ్స్ చుట్టూ పరిస్థితులు పనిచేస్తే డెల్టా క్యూ మైనస్ పీడివితో చూపిస్తాం. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉష్ణగతిక శాస్త్రం రెండో నియమం నుంచి, ఇగో ఇక్కడ చూపించుకున్నాం కదా, ఉష్ణగతిక శాస్త్రం రెండో నియమం నుంచి డెల్టా క్యూ ఈక్వల్స్ టీడీఎస్ అని దాన్ని మరియు డిడబ్ల్యూ ఈక్వల్స్ టు పీడివిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డియు వాల్యూ ఎలా వస్తుందండి? టీడీఎస్ మైనస్ పీడివి అని చెప్పేసి రాస్తూ ఉంటాం. టీడీఎస్ మైనస్ పీడివి అని చెప్పేసి రాస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ నోన్ as ద ఫండమెంటల్ థర్మోడైనమిక్ ఈక్వేషన్. సో డియు ఈక్వల్స్ టు టీడీఎస్ మైనస్ పీడివిని మనం ఉష్ణగతిక నియమాల్లో, ఉష్ణగతిక సంబంధాల్లో ప్రధానమైనటువంటి దాని కింద మనం చెప్తా ఉంటాం అనమాట. ప్రధానమైనటువంటి దాని కింద మనం చెప్తా ఉంటాం. ఈ సమీకరణాన్ని యూజ్ చేసుకొని మనం మొత్తం అన్ని రిలేషన్స్ ని కట్టాల్సి ఉంటుందండి. సో దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దీన్ని మనం శక్తి నిత్యత్వం అని కూడా చెప్పొచ్చు అనమాట. శక్తి నిత్యత్వం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే డియు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, అంతర్గత శక్తిలో మార్పు. టీడీఎస్ ఆర్ డిఎస్ చేంజ్ ఇన్ ఎంట్రోపీలో మార్పు. డివి చేంజ్ ఇన్ వాల్యూమ్, ఘనపరిమాణంలో మార్పు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఒక వ్యవస్థలకు అంతర్గత శక్తులు మార్పు కలిగితే అది పెరగొచ్చు, తగ్గొచ్చు. అప్పుడు మన దేంట్లో మారుతాయి? ఎస్లోని మార్పు వస్తుంది, విలోని మార్పు వస్తుంది. అంటే ఆ వ్యవస్థ తాలూకా వాల్యూమ్, ఘనపరిమాణంలో మార్పు వస్తుంది, ఎంట్రోపీలో కూడా చేంజెస్ వస్తాయి. సో ఒక దగ్గర కోల్పోతే ఒక దగ్గర తీసుకుంటుందండి, ఒక దగ్గర తీసుకుంటే ఒక దగ్గర కోల్పోతుంది. దిస్ ఇస్ నోన్ as లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి నిత్యత్వ నియమం. ఓకే, సో ఈ థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి మన ఇంటర్నల్ ఎనర్జీ తాలూకు ఈక్వేషన్ ఏ విధంగా రాసుకోవచ్చు అండి? డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి అని చెప్పేసి రాసుకోవచ్చు అనమాట. నౌ వి విల్ కమ్ టు ఎంథాల్పీ. Enthalpy is the change of heat in a system due to chemical reaction. Enthalpy is the change of heat energy in a system due to chemical reaction. ఏదైనా ఒక వ్యవస్థలోని రసాయనిక చర్యలు జరిగినప్పుడు ఆ వ్యవస్థ తాలూకా ఉష్ణోగ్రతల మార్పునే మనం ఎంథాల్పీగా చెప్తా ఉంటాం. ఓకే, so it is equal to the internal energy of the system and the product of its pressure and volume. ఎంథాల్పీ దేనికి సమానం అండి? దాని యొక్క అంతర్గత శక్తికి మరియు పీడన ఘనపరిమాణం లబ్ధానికి సమానము అనేసి మనం చెప్తా ఉంటాం. ఓకే, సో ఇప్పుడు ఎంథాల్పీకి సంబంధించినటువంటి ఈక్వేషన్ H = U + PV అని రాసుకున్నట్లయితే du ఈక్వల్స్ టు DH ఈక్వల్స్ టు, దీన్ని అవకలనం చేద్దాం, డిఫరెన్షియల్ కడదాం. DH ఈక్వల్స్ టు du ప్లస్ D ఆఫ్ PV. మనకి
మామూలుగా ఈ తెలుసు కదండి ఏంటి, ఏవైనా రెండు వేరియబుల్స్ తీసుకుంటే వాటి తాలూకా డిఫరెన్షియల్, మామూలు జనరల్ మ్యాథమెటిక్స్, ఏవైనా రెండు వేరియబుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ రెండు వేరియబుల్స్ తాలూకా డిఫరెన్షియల్ అవకలనం యువి డి ఆఫ్ యువి ఎలా రాస్తాము, యు ఇంటూ డివి ప్లస్ వి ఇంటూ డియు అని రాస్తాం కదా. యువి డెరివేటివ్ డి ఆఫ్ యువి డెరివేటివ్ ఎలా రాస్తాం, యు ఇంటూ డివి ప్లస్ వి ఇంటూ డియు అని రాస్తాం కదా. సో అంటే మొదటి దాన్ని స్థిరంగా ఉంచి రెండో దాని తాలూకా అవకలనం ప్లస్ రెండో స్థిరంగా ఉంచి మొదటి దాని తాలూకా అవకలనం, ఈ విధంగా రాస్తాం కదా. సో అలాగే ఇక్కడ కూడా పివి అనేటటువంటి రెండు వేరియబుల్స్ తీసుకున్నట్లయితే ఆ డి ఆఫ్ పివిని ఎలా రాస్తామండి, పి ఇంటూ డివి అంటే మొదటి స్థిరంగా ఉంచి ఇంటూ రెండో దానికి అవకలనం డిఫరెన్షియల్ ప్లస్ వి ఇంటూ డిపి రెండో స్థిరంగా ఉంచి మొదటి దాని తాలూకా అవకలనం. సో ఆ విధంగా రాసుకున్నప్పుడు డిహెచ్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు డియు ప్లస్ పిడివి ప్లస్ విడిపి అని వస్తుంది. కానీ మనకి ఈ యొక్క ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏమని ఇస్తుందండి, అదే ఈ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఏమని ఇస్తుంది, డియు ఇస్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి అని వస్తుంది. డియు ఇస్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి అని ఇస్తుంది. సో ఈ యొక్క సమీకరణం డియు డిహెచ్ ఇస్ ఈక్వల్ డియు ప్లస్ పీడివి ప్లస్ విడిపిలో డియు ప్లేస్లో డియు ఇస్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి అనేటటువంటి ఈక్వేషన్ కానీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే, ఈక్వేషన్ ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే డిహెచ్ ఈక్వల్స్ టు డియు ప్లస్ టీడీఎస్ మైనస్ పీడివి ప్లస్ విడిపి. సో ప్లస్ పీడివి మైనస్ పీడివి కొట్టుకుపోను మనకు మిగిలినది డిహెచ్ ఇస్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ విడిపి అని వస్తుంది. ఇక్కడ చూడండి, ద చేంజ్ ఇన్ ఎంథాల్పీ, ఎంథాల్పీలో మార్పు దేనికి సమానం అండి, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ప్లస్ చేంజ్ ఇన్ ప్రెషర్, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ప్లస్ చేంజ్ ఇన్ ప్రెషర్. సో ఎంథాల్పీలో మార్పు దేనికి ఈక్వల్, దేనికి ఈక్వల్, ఎంట్రోపీలో చేంజ్, ఎంట్రోపీలో మార్పుకి ప్లస్ మరియు పీడనంలో మార్పుకి సమానం తెలుస్తుంది. ఇందాక ఈక్వేషన్ లో చూడండి, ఇందాక ఈ యొక్క ఈక్వేషన్ లో ఏం తెలిసింది, డియు డియు దేంట్లోని మార్పు, డియు దేంట్లో మార్పు అని తెలిసిందండి, టీడీఎస్ మైనస్ పీడివి అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంతర్గత శక్తి మార్పు దేనికి సమానం, టీడీఎస్ డిఎస్ డివి. ఓకే, ఎస్ లోని విలో వచ్చే మార్పుకి సమానం. ఇక్కడ ఇక్కడ డిహెచ్ వాల్యూ ఎస్ లోని పిలో మార్పు అన్నాం, ఇందులో డియు వాల్యూ ఎస్ లోని విలో మార్పు అన్నాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ, హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛా శక్తి. The Helmholtz free energy of a system is defined as the internal energy of the system minus the product of its entropy and the temperature. So Helmholtz స్వేచ్ఛా శక్తి దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎంట్రోపీ మీద, ఉష్ణోగ్రత మీద, ఎంట్రోపీ మీద మరియు ఆ యొక్క సిస్టమ్ యొక్క ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది అనమాట. హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛా శక్తిని ఎఫ్ అనే లెటర్ తో చూపిస్తాం. ఎఫ్ అనే లెటర్ తోటి చూపిస్తాం. సో ఎఫ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యు మైనస్ టిఎస్, ఎఫ్ ఈక్వల్స్ టు యు మైనస్ టిఎస్ అని ఇస్తాం. ఎఫ్ ఈక్వల్స్ టు యు మైనస్ టిఎస్. ఈ యు మైనస్ టిఎస్ ఇక్కడ ఎఫ్ ని డిఫరెన్షియల్ చేస్తే, ఎఫ్ కి డిఫరెన్షియల్ కడితే, ఓకే, so this equation represents which one, f equals u minus ts. Equation represents the amount of useful work that can be obtained from a closed system at constant temperature and volume. ఈ హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛా శక్తి అనేటటువంటి ఏంటి అంటే, మనం ఒక సమృత క్లోజ్డ్ సిస్టమ్, సమృత వ్యవస్థ తీసుకుంటే లేదా ఒక వివిక్త వ్యవస్థను తీసుకుంటే ఆ వ్యవస్థ స్థిర ఉష్ణోగ్రత ఘనపరిమాణాల వద్ద చేసే పనికి సమానం. స్థిర ఉష్ణోగ్రత మరియు ఘనపరిమాణాల వద్ద చేసే పనికి సమానం అన్నమాట. సో ఎఫ్ ఈక్వల్స్ టు యు మైనస్ టిఎస్ అనేటటువంటి ఈక్వేషన్ కానీ మనం తీసుకున్నట్లయితే, ఎఫ్ ఈక్వల్స్ టు యు మైనస్ టిఎస్ అనేటటువంటి ఈక్వేషన్ కానీ మనం తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఈక్వేషన్ ఏ విధంగా మారుతుందండి, దాని తాలూకా డిఫరెన్షియల్ కడితే, అవకలనం కడితే డిఎఫ్ ఈక్వల్స్ టు డియు మైనస్ డి ఆఫ్ టిఎస్
ఇందాక చెప్పుకున్నట్టుగానే టిఎస్ రెండు పదాలు కాబట్టి టీ ఇంటూ డిఎస్ ప్లస్ ఎస్ ఇంటూ టీ మిగులుతుంది. కానీ అక్కడ మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు డిఎఫ్ వాల్యూ డియు మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి అని వస్తుందండి. మనకి ఈ యొక్క అంతర్గత శక్తిలో మార్పు డియు ప్లస్ టీడీఎస్ మైనస్ పీడివి కాబట్టి ఈ యొక్క సమీకరణంలో ఉన్నటువంటి డియు ప్లేస్లో టీడీఎస్ మైనస్ పీడివి అని సబ్స్టిట్యూట్ చేస్తే డిఎఫ్ వాల్యూ టీడీఎస్ మైనస్ పీడివి మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి. ఇక్కడ ప్లస్ టీడీఎస్ మరియు మైనస్ టీడీఎస్ కొట్టుకుపోతాయి. మనకు మిగిలింది మైనస్ పీడివి మైనస్ ఎస్డిటి. ఇది హెల్మ్హోల్ట్జ్ స్వచ్ఛ ప్రమేయం యొక్క స్వచ్ఛ శక్తి యొక్క అవకలన సమీకరణం అండి. అవకలన సమీకరణం. సో ఈ యొక్క ఈక్వేషన్ ఏమని చెప్తుందండి, ఒక సిస్టమ్ యొక్క హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛా శక్తిలో మార్పు, ఒక వ్యవస్థ యొక్క హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛా శక్తిలో వచ్చే మార్పు దేని వల్ల వస్తుందండి, విలో మార్పు మరియు టీలో మార్పు, చేంజ్ ఇన్ వాల్యూమ్ అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, వీటిలో మార్పుల వల్ల వస్తుంది. సో అదే విషయం మన పైన కూడా చెప్పబడింది. This represents the amount of useful work that can be obtained from a closed system at constant temperature and volume. Okay. And the last one is Gibbs free energy. Gibbs స్వేచ్ఛా శక్తి. ఈ గిబ్స్ ఫ్రీ ఎనర్జీని జీతో చూపిస్తామండి. దిస్ ఈస్ ద పొటెన్షియల్ విచ్ ఇస్ యూజ్డ్ టు క్యాల్కులేట్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ ఏ సిస్టమ్ క్యాన్ పెర్ఫార్మ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఓకే, దిస్ ఈస్ ద పొటెన్షియల్ used to calculate the amount of work a system can perform at constant temperature and pressure. ఇది దేనికి లెక్కించడానికి ఉపయోగిస్తుందండి, స్థిరమైన ఉష్ణోగ్రత పీడనాల వద్ద at constant temperature and pressure the amount of work a system can perform. ఒక వ్యవస్థ చేయగలిగేటటువంటి గరిష్ట పని అది కనుక్కోవడానికి మనకి గిబ్స్ స్వేచ్ఛ శక్తి కావాల్సి వస్తుంది. గిబ్స్ స్వేచ్ఛ శక్తి కావాల్సి వస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అవైలబుల్ టు డూ ఇట్. ఈ గిబ్స్ స్వేచ్ఛ శక్తి ఒక వ్యవస్థ ఎంతైతే పని చేయగలదో ఆ పని చేయడానికి కావాల్సినటువంటి శక్తి గురించి మాట్లాడుతుంది అన్నమాట. దిస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఎంథాల్పీ ఆఫ్ అ సిస్టమ్ మైనస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ ఆఫ్ ద సిస్టమ్. ఈ గిబ్స్ ప్రమేయం మనకి ఏ విధంగా డెఫినేషన్ ఇవ్వచ్చు అంటే, ఒక వ్యవస్థ యొక్క ఎంథాల్పీకి మరియు ఆ వ్యవస్థ యొక్క ఎంట్రోపీ మరియు ఉష్ణోగ్రతల లబ్ధానికి మధ్య ఉండేటటువంటి భేదం, డిఫరెన్స్ ఇస్తుంది అన్నమాట. ఓకే, సో జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ టిఎస్. జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ టిఎస్. సో జీ ఈజ్ ఈక్వల్ హెచ్ మైనస్ టిఎస్లో ఈజీ ఈజ్ ఈక్వల్ టు టిహెచ్ మైనస్ టీడీఎస్ అని తీసుకున్నట్లయితే టీహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డిఎస్ ప్లస్ ఎస్ ఇంటూ డిటి కదా, మైనస్ గుణిస్తే డిజీ ఈజ్ ఈక్వల్ టు డిహెచ్ మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి అనేసి మనం చెప్తాం. కానీ ఇక్కడ డిహెచ్ వాల్యూ మనకి ఎంత తెలుసండి, టీడీఎస్ ప్లస్ విడిపి అని తెలుసు. టీడీఎస్ ప్లస్ విడిపి అని తెలుసు. సో ఈ యొక్క సమీకరణంలోని డిహెచ్ ఈక్వల్స్ టీడీఎస్ ప్లస్ విడిపిని సబ్స్టిట్యూట్ చేస్తే టీడీఎస్ ప్లస్ విడిపిని సబ్స్టిట్యూట్ చేస్తే టీజీ వాల్యూ మనకి ఎలాగ వస్తుంది, టీడీఎస్ ప్లస్ విడిపి మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి. సో డీజీ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఆర్ మైనస్ టీడీఎస్ కొట్టుకుపోతాయి, విడిపి మైనస్ ఎస్డిటి మిగులుతుంది. ఇక్కడ గమనించడం లేదు. గిబ్స్ స్వేచ్ఛ శక్తి అనేది పూర్తిగా దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి, ఒక పదార్థం యొక్క లేదా సబ్స్టెన్స్ యొక్క ప్రెషర్ అండ్ టెంపరేచర్, పీడనము మరియు ఘనపరిమాణాల మీద డిపెండ్ అయి ఉంటుందని మనకి తెలుస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గిబ్సన్స్. ఇట్ ఈస్ యూస్డ్ టు determine whether a chemical process is spontaneous or non-spontaneous. ఓకే, సో ఇది కంటిన్యూస్ గా జరిగేటటువంటిదా, అవిచ్ఛిన్నంగా జరిగేదా, లేదా అప్పుడప్పుడు జరిగేదా అనేటటువంటిది ఈ యొక్క గిబ్స్ ప్రమేయం మనకి ఇస్తుందన్నమాట. సో ఈ 4 సమీకరణాలు చూడండి, థర్మోడైనమిక్ డిఫరెన్షియల్ ఫార్మ్స్ అనమాట. థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ కనుక డిఫరెన్షియల్ ఫార్మ్స్ ఏ విధంగా రాయబడ్డాయో మనకు ఆ ప్రమేయాలు ఏంటి, యు హెచ్
ఎఫ్ జి. ఓకే, యూ కోసం మనం ఎస్ని విని వాడతాం, ఎఫ్కి ఏమొచ్చి విటి రూపంలో వాడతాం, జీకి ఏమొచ్చి -p టీ వాడతాము, అండ్ హెచ్కి ఏమొచ్చి ఎస్పిఎల్ని వాడతాం. సో ఈ విధంగా కానీ మనం తీసుకున్నట్లయితే థర్మోడైనమిక్ వేరియబుల్స్ ఎలా రాస్తారు? థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ చూడండి. ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ యూ, దాని తర్వాత ఫార్ములా ఏంటి? డియూ ఈక్వల్స్ టీడీఎస్ మైనస్ టీడీవి. అంటే ఇక్కడ డేంజర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి ఎస్వి. మారుతుండివే తీసుకోవాలండి, మారకుండా స్థిరంగా ఉండి మనం పట్టించుకోకూడదు. అక్కడ మారుతుండివే తీసుకోవాలి. ఓకేనా? మారుతున్నవే మనం పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంటర్నల్ ఎనర్జీ యూ వాల్యూ డియూ ఈజ్ ఈక్వల్ టీడీఎస్ మైనస్ టీడీవి. అందులో ఎస్ వి మారుతాయి. ఎంథాల్పీ హెచ్ డిహెచ్ ఈక్వల్స్ టు టీడీఎస్ ప్లస్ విడిపి. అందులో ఎస్ పిఈ మారుతాయి. నెక్స్ట్ హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛాశక్తి ఎఫ్, హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛాశక్తి ఎఫ్, దాంట్లో మార్పులు చెందేవి ఏంటండి? వి మరియు టి. తర్వాత గిబ్స్ ప్రమేయం జి, దానిలో మార్పులు జరిగేటటువంటి పి మరియు టి. ఓకే, పి మరియు టి. సో ఈ విధంగా మనం ఉష్ణగతిక శాస్త్ర శక్మాలన్నిటిని మనం యు, హెచ్, ఎఫ్ మరియు జిని ఎస్, విఈ, పిఈ, టి, ఇందాక నుంచి మీకు చెప్తున్నాను కదండి, పివిటిఎస్. ఈ 4 కనిపిస్తాయి చూడండి, 4 శక్మాల్లోని. యూకే వచ్చి టి, పి ఇక్కడ ఉంది, వి ఉంది, ఎస్ టి ఉంది, ఎస్ ఉంది. హెచ్ కూడా పి ఉంది, వి ఉంది, టి ఉంది, ఎస్ ఉంది. ఎఫ్ కూడా పి వి టి ఎస్, జి కూడా పి వి టి ఎస్. సో మొత్తం ఏది తీసుకున్నా సరే మనకి ఈ 4 తాలూకా ప్రమేయాల కిందే ఈ యొక్క ఉష్ణగతిక శక్మాలని లేదా థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ని మనం ఈజీగా వివరించుకోవచ్చు అనమాట. థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ని మనం ఈజీగా వివరించుకోవచ్చు. సో ఇన్ ద coming classes we'll talk about this Maxwell's thermodynamic relations by using this thermodynamic potential variables. Okay, are you clear so far? అర్థమైందండి అందరికి? అర్థమైంది సార్. ఓకే, అర్థమైంది సార్. మరి ఆ ఫ్రంట్ ఉండిపోయిందా? అయిపోయింది. అది అని ఉండిపోతే సెంట్రింగ్ మళ్ళీ లేట్ చేసేస్తారు. సెంట్రింగ్ ఇది మధ్యలో వర్షం పడ్డదానికి మరి అన్ని లేట్ వచ్చేస్తుంది. యాభై రాత్రి వర్షం అయితే ఇదిగో ఇప్పుడు 10 మళ్ళీ ఎండ వచ్చేస్తాను. సెంట్రింగ్ 2 days కల్లా చేయలేదు పూర్తిగా సార్, పూర్తి అవ్వాలి సార్. అంటే అనుకుంటా ఇప్పుడు కుర్రోళ్ళు